వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్. ఈరోజు మనం ఫ్రిడ్జ్ క్లీనింగ్ గురించి తెలుసుకుందాం. సో ఈరోజు నేను ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఫ్రిడ్జ్లో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా తీసి బయట పెట్టాను. ఇవన్నీ కూడా మొత్తం ఎంటీ చేశాను, బాస్కెట్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనం ఒక్కొక్క ట్రే అన్నీ కూడా బయటికి తీసేసి ఫస్ట్ మనం ఇవి వాష్ చేసేసుకుందాం. అండ్ ఇక్కడ సైడ్ ఉన్నాయి కదా, ఈ సైడ్ ట్రేస్ కూడా మొత్తం కూడా అన్నీ కూడా ఎంటీ చేసేసాను. ఇప్పుడు కూడా ఇవన్నీ ఒక్కొక్క ట్రే నేను బయటికి తీసి మొత్తం కూడా ఫస్ట్ ఇవి వాష్ చేసేస్తాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అనే దానికన్నా ఫస్ట్ మనము ఈ స్విచ్ అన్నది ఆపేయాలి. ఫ్రిడ్జ్ పక్కన స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ అన్నది ఆపేయాలి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఎంటీ చేసి తర్వాత మనం అవన్నీ ట్రేస్ అన్నీ తీయాలనుకున్నాం కదా. సో దానికన్నా ముందు ఈ మెయిన్ ఫ్రిడ్జ్ స్విచ్ ఉంటుంది కదా, ఈ బటన్ అన్నది, ఈ స్విచ్ అన్నది ఫస్ట్ ఆఫ్ చేసి తర్వాత ఒక్కొక్క ట్రే అన్నది మనం అన్నీ కూడా బయటికి తీసి ఫస్ట్ మనం వాష్ చేసుకుందాం. ఫ్రిడ్జ్లో ఉన్న అన్ని ట్రేస్ కూడా నేను బయటికి తీసాను. ఇవన్నీ కూడా మనం డిష్ వాషర్ ఉంటుంది కదా, దాంతో మనం ఫస్ట్ ఇవన్నీ కూడా వాష్ చేసుకోవాలి. ఈ పైన ట్రేస్ కూడా మొత్తం కూడా నేను తీసాను. ఇవి 2 డోర్ ఫ్రిడ్జ్ అనమాట. సో పైన కూడా ట్రేస్ అన్నీ కూడా వాషింగ్కి తీసాను. ఇవి మటుకు ఫిట్టెడ్ అండి, ఇవి తీయడానికి రావట్లేదు. సో ఇక్కడే నేను క్లీన్ చేస్తాను. ఏవైతే ట్రేస్ మనకి బయటికి తీయడానికి వీలుగా ఉన్నాయో అవన్నీ కూడా నేను ఫస్ట్ తీసి బయట పెట్టేసి డిష్ వాష్ తోటి మొత్తం కూడా వాష్ చేశాను. ఇవి ఫిట్టెడ్ అనమాట, ఈ 1 రావట్లేదు. సో ఇది ఇక్కడ ఇన్సైడే క్లీన్ చేద్దామని అనుకున్నాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి నేను లిక్విడ్ అన్నది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో ఈ లిక్విడ్ అన్నది ఎలా అంటే, ఫస్ట్ హాట్ వాటర్ కొద్దిగా తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా హాట్ వాటర్ తీసుకున్నాను. ఈ హాట్ వాటర్లో 1 స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ అన్నది నేను బేకింగ్ సోడా అన్నది వీక్ ఫీల్డ్ బేకింగ్ సోడా తీసుకున్నానండి. సో ఈ బ్రాండే నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను, బేకింగ్ సోడా. ఇప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ డిష్ వాష్ ఉంది కదా, దీంట్లో మనం కొద్దిగా విమ్ కానీ ఏదైనా లిక్విడ్, మనం వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, కొద్దిగా వాష్ లిక్విడ్ కూడా ఇద్దాం. ఫస్ట్ నేను హాట్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్లో 1 స్పూన్ బేకింగ్ సోడా అన్నది వేసాను. ఇప్పుడు మనం ఇంట్లో యూజ్ చేసే డిష్ వాషర్ ఉంటుంది కదా, డిష్ లిక్విడ్ ఉంటుంది కదా, విమ్ కానీ అది. సో అది విమ్ లిక్విడ్ కూడా కొద్దిగా వేద్దాం. దీంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ వేస్తున్నాను. ఈ లిక్విడ్ని మిక్స్ చేసుకుందాము. హాట్ వాటర్, బేకింగ్ సోడా అండ్ విమ్ లిక్విడ్, ఈ 3 కూడా మనం మిక్స్ చేసుకుందాం. కొద్దిగా బాగా వేడిగా ఉంది కదా, ఇది కొద్దిగా నార్మల్ హీట్ వచ్చేంత వరకు ఈ లోపల మనం ఒకసారి పైన క్లాత్ తోటి ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసుకుందాం. లోపల ఏదైనా చెత్త ఏదైనా ఉంటే ఫస్ట్ అది తీసేసుకుంటే తర్వాత మనకి క్లీనింగ్ అన్నది చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది చాలా హాట్గా ఉంది కదా, కొద్దిగా కూల్ అయ్యేంత వరకు ఈ లోపల మనం కొద్దిగా ఫ్రిడ్జ్ లోపల క్లీనింగ్ అన్నది చేసుకుందాం. ఫస్ట్ నేను పొడి క్లాత్ ఒకటి తీసుకున్నానండి. ఇది మొత్తం కూడా అసలు ఇంత కూడా తడి లేదు, మొత్తం కూడా పొడి క్లాత్ ఒకటి తీసుకొని ఫస్ట్ ఎక్కడైనా ఏదైతే పౌడర్ అలాంటివి ఏమైనా పడితే ఫస్ట్ మనం క్లీన్ చేసేసుకుందాం. పైన ఒకసారి ఇట్లా శుభ్రం చేసుకుంటే మనకి తర్వాత క్లీనింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. మొత్తం ఒకసారి కాకుండా కొద్దిగా పైన ఒకసారి మనం ఇలా క్లీన్ చేసేసుకుందాం. ఫస్ట్ పైన ఇలా క్లీన్ చేసుకొని తర్వాత డిష్ లిక్విడ్, ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న డిష్ లిక్విడ్ ఉంది కదా, సో ఆ లిక్విడ్తో ఒకసారి క్లీన్ చేసుకుందాం. సో ఇందాక ఆ ట్రే రాదేమో అనుకున్నాను, కానీ ఈజీగా వచ్చేసింది. సో ఇప్పుడు కూడా ఇక్కడ డస్ట్ ఉంది కదా, ఇదంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుందాం. పొడి క్లాత్ నేను చెప్పాను కదా, పొడి క్లాత్ ఒకటి తీసుకొని ఫస్ట్ ఇదంతా కూడా ఒకసారి పైన మనం క్లీన్ చేసుకుంటే సగం డస్ట్ పోతుంది. తర్వాత మనకి ఈ మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రిడ్జ్ అంతా ఒకసారి పైన క్లీన్ చేసుకున్నాము మొత్తం కూడా.
ఒకసారి ఈ పొడి క్లాత్ తీసుకొని మొత్తం కూడా పైపైన క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న డిష్ లిక్విడ్ ఉంది కదా, దాంతో మనం ఇప్పుడు క్లీన్ చేద్దాం. వేడి నీళ్ళు ఎందుకు తీసుకున్నానంటే వేడి నీళ్ళతో క్లీన్ చేయడం వల్ల బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో మనం ఐటమ్స్ అన్నీ పెడుతూ ఉంటాం కదా, సో ఏదైనా డస్ట్ బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కూడా వేడి నీళ్ళకి బ్యాక్టీరియా తీసేసే పవర్ ఉంటుంది కదా. సో అందుకని వేడి నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళల్లో ఈ డిష్ లిక్విడ్, మనం బేకింగ్ సోడా ఇవన్నీ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ లిక్విడ్ తోటి ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసుకుందాం. ఇందాక తీసి పెట్టుకున్న ట్రేస్ అన్నీ కూడా బాల్కనీలో పెట్టాను క్లీన్ చేద్దామని. ఈ లోపల మనం ఫస్ట్ ఫ్రిడ్జ్ లోపల ఇన్సైడ్ అంతా కూడా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్లో ఈ పొడి క్లాత్ ఉంది కదా, పొడి క్లాత్ తోటి కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా ఒక్కొక్క షెల్ఫ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను. మనం ముందే చాలా డస్ట్ అంతా తీసేసాం కాబట్టి మనకి క్లీనింగ్ అన్నది చాలా ఈజీ అయిపోతుంది. చెప్పాను కదా, వేడి నీళ్ళకి ఈ బ్యాక్టీరియా తీసేసే పవర్ ఉంటుంది. సో అందుకని వేడి నీళ్ళల్లో మనము ఇవన్నీ ఈ లిక్విడ్ బేకింగ్ సోడా అంతా కూడా మిక్స్ చేస్తామన్నమాట. అండ్ కంపల్సరీ వెనిగర్ అన్నది కంపల్సరీ మనం ఇంట్లో ఉంచుకోవాలండి. వెనిగర్ ఏంటంటే క్లీనింగ్ పర్పస్ మనకి చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. సో వెనిగర్ కూడా కంపల్సరీ ఉంచుకోవాలి. మనం ఇదంతా కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ట్రే అంతా కూడా ఇలా నీట్గా కార్నర్స్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఓన్లీ పైపైనే కాకుండా ఇలా కార్నర్స్ కూడా ఈ క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేయాలి. ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. ఒకవేళ మనకి క్లాత్ కనుక రాకపోతే ఏదన్నా టూత్ బ్రష్ కానీ అలాంటివి తీసుకొని ఇలాంటి సైడ్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డిష్ లిక్విడ్ తోటి మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకోసారి తడి బట్ట తీసుకొని ఇంకోసారి క్లీన్ చేసుకుందాం. దీనికి ఇప్పుడు నేను వెనిగర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకో తడిగుడ్డ తీసుకొని ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో నేను సింథటిక్ వెనిగర్ అన్నది యాడ్ చేస్తున్నాను. ఇది డబుల్ హార్డ్ సింథటిక్ వెనిగర్. ఈ వెనిగర్ అన్నది మనకి క్లీనింగ్ పర్పస్ చాలా ఉపయోగపడుతుందండి. కిచెన్లో కంపల్సరీ ఈ వెనిగర్ బేకింగ్ సోడా కనుక ఉంచుకున్నట్లయితే మనకి క్లీనింగ్ పర్పస్ అన్నది చాలా యూస్ఫుల్. ఇప్పుడు నేను 1 కప్ వెనిగర్ తీసుకొని ఈ వాటర్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ లిక్విడ్ తీసుకొని ఫ్రిడ్జ్ ఇంకోసారి తడి క్లాత్ తోటి మొత్తం కూడా క్లీన్ చేసుకుందాం. ఈ మిక్స్ చేసుకున్న వెనిగర్ని ఒకసారి ఇలా మొత్తం కూడా కలుపుకుందాం వాటర్లో కలిసిపోయేలాగా. ఒకవేళ ఎవరి దగ్గర స్ప్రే బాటిల్స్ కనుక ఉన్నట్లయితే స్ప్రే బాటిల్స్లో కూడా వెనిగర్ తోటి మనము స్ప్రే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు అది స్ప్రే బాటిల్ లేదు నా దగ్గర. సో ఈ వాటర్ తీసుకొని ఇందులో వెనిగర్ అన్నది యాడ్ చేశాను. ఇప్పుడు ఈ లిక్విడ్ తోటి మనము ఇంకొకసారి ఫ్రిడ్జ్ మొత్తం కూడా క్లీన్ చేద్దాం. సో ఇలా క్లీన్ చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ క్లీన్ చేద్దాం. మనం పైనుంచి క్లీన్ చేద్దాం. ఈ లోపల కూడా క్లీన్ చేయాలి. ఇలా మొత్తం కూడా ఈ వెనిగర్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకుందాం. ఈ ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసేటప్పుడు వెనిగర్ వాటర్తో క్లీన్ చేస్తే బ్యాక్టీరియా అన్నది పోతుంది. మనం బయట అవుట్ సైడ్ కనుక క్లీన్ అయితే మనం ఏ లిక్విడ్తో అయినా మనం క్లీన్ చేయొచ్చు. నార్మల్గా అయితే కొలిన్ తోటి మనం అవుట్ సైడ్ క్లీన్ చేయొచ్చు. కానీ లోపల మటుకు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ డిష్ లిక్విడ్ తోటి క్లీన్ చేసినట్లయితే ఈ బ్యాక్టీరియా, ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇన్సైడ్ పెడుతుంటాం కాబట్టి బ్యాక్టీరియా అన్నది ఎక్కువగా ఫామ్ అవుతుంది కదా. సో ఈ వేడి నీళ్ళకి వెనిగర్కి వీటికి బేకింగ్ సోడాకి బ్యాక్టీరియాని తొలగించే పవర్ ఉంది కాబట్టి ఇది మనము ఇన్సైడ్ యూజ్ చేస్తాం క్లీనింగ్ పర్పస్. బయట మటుకు నార్మల్గా మనం అవుట్ సైడ్ కొలిన్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఏదైనా కూడా మనం అవుట్ సైడ్ అన్నది ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఇలా నేను పైన మొత్తం కూడా క్లీన్ చేశాను. ఇలాగే ఇప్పుడు కింద కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లీన్ చేసుకుందాం. సో ఇలా ఫ్రిడ్జ్ అంతా కూడా వెనిగర్ లిక్విడ్ తోటి మొత్తం క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని పైపైన ఒకసారి తుడుచుకుందాం. ఎందుకంటే తడి ఉంటుంది కదా, మనం 2 టైమ్స్ తడి క్లాత్ తోటి మొత్తం కూడా తుడుచుకున్నాం కదా. ఒక్కసారి ఈ పొడి క్లాత్ తోటి
తుడుచుకుంటే మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. ఇలా ఒక్కొక్క ట్రే మొత్తం కూడా మనం నీట్గా ఒకసారి తుడుచుకుందాం. మొత్తం సైడ్ కూడా ఎక్కడ కూడా తడి లేకుండా ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం కూడా ఇలా మనం అన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా తుడుచుకుంటూ వద్దాం. ఈ ఫ్రిడ్జ్ హ్యాండిల్స్కి కనుక ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే కొద్దిగా ఈ స్క్రబ్బర్ ఉంటాయి కదా, స్క్రబ్బర్ తీసుకొని ఫస్ట్ మనం ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఒకసారి వెట్ వైపింగ్ అంటే మొత్తం కూడా తడితోటి ఇదంతా కూడా స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకున్నట్లయితే దానికి ఉన్న డస్ట్ అంతా కూడా ఫస్ట్ పోతుంది. ఇలా మనం హ్యాండిల్స్ ఉన్నట్లయితే హ్యాండిల్స్ వెనకాల డస్ట్ ఉంటే ఇలా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్ మీద కూడా ఏమైనా మరకలు ఉన్నట్లయితే ఇలా స్క్రబ్బర్ తోటి ఒకసారి మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ తడిపేసి స్క్రబ్బర్తో ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్కి మనం పట్టుకున్నప్పుడు ఏవైనా మరకలు అంటిన స్టెయిన్స్ అన్నీ కూడా ఈజీగా పోతుంది. సో ఇలా ఎక్కడెక్కడైనా మరకలు ఉంటే ఈ స్క్రబ్బర్ తోటి మొత్తం కూడా డీప్ క్లీన్ అన్నది ఒకసారి చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇందాక తీసుకున్న పొడి బట్ట ఉంది కదా, పొడి క్లాత్ ఒకటి, ఆ క్లాత్ తీసుకొని ఒకసారి పైపైన ఫ్రిడ్జ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేద్దాము. ఫస్ట్ ఒకసారి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకొని తర్వాత కొలిన్ ఉంటుంది కదా, కొలిన్ స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇలా మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను. ఇన్సైడ్ కూడా క్లీన్ చేయాలండి, డోర్ దగ్గర ఇక్కడ. ఇప్పుడు అవుట్ సైడ్ అంతా కూడా కొలిన్ స్ప్రే తీసుకొని మొత్తం స్ప్రే చేసి ఈ కొలిన్ లిక్విడ్తో క్లీన్ చేస్తున్నాను. మొత్తం కూడా ఫ్రిడ్జ్ మనం ఉంటుంది కదా, ఇలా కొలిన్ స్ప్రే చేసుకొని మొత్తం పొడి క్లాత్ ఉంటుంది కదా, పొడి క్లాత్ తీసుకొని మొత్తం కూడా క్లీన్ చేసుకుందాం. సో ఇలా మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను. ఇదంతా కూడా కొలిన్ స్ప్రే చేసి క్లీన్ చేశాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇక్కడ కూడా కొలిన్ స్ప్రే చేసి క్లీన్ చేద్దాము. మనం ఎక్స్టర్నల్ పార్ట్ క్లీన్ చేసేటప్పుడు ఏదైనా లిక్విడ్తో క్లీన్ చేయొచ్చు చెప్పాను కదా, కానీ ఇంటర్నల్ లోపల క్లీన్ చేసేటప్పుడు మటుకు మన హాట్ వాటర్ సొల్యూషన్ ఉంది కదా, దాంతో మనం ప్రిపేర్ చేసుకున్న సొల్యూషన్తో క్లీన్ చేసినట్లయితే లోపల బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో ఎక్స్టర్నల్ మన ఇష్టం, మనం ఏదైనా లిక్విడ్ మనం ఏది యూజ్ చేస్తామో అది యూజ్ చేయొచ్చు. నేనైతే కొలిన్ యూజ్ చేస్తాను. సో ఇలా ఒక పొడి క్లాత్ తీసుకొని కొలిన్ స్ప్రే చేసి ఈ సైడ్ కార్నర్స్ ఉంటాయి కదా, మొత్తం కూడా 2 సైడ్స్ కూడా ఇలా మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను. సో ఇలా ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం క్లీన్ చేశాను. ఇలా మనం ఫ్రిడ్జ్ వీక్లీ వన్స్ క్లీన్ చేసినట్లయితే మంచిది. ఒకవేళ అలా కుదరనట్లయితే మనకి ఫ్రిడ్జ్ అంతా కూడా ఎంటీ అయిపోతుంది కదా, లోపల స్టోరేజ్ అంతా కూడా ఎంటీ అయినప్పుడు అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. అవన్నీ ఎందుకంటే లోపల అన్నీ ఎంటీ ఉంటాయి, ఏముండవు కాబట్టి కొద్దిగా 1-2 ఉన్నప్పుడు పక్కన తీసేసుకొని ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేసినట్లయితే మనం తర్వాత క్లీన్ చేశాక మనం వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చి స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది కదా. ఎప్పుడు ఫ్రిడ్జ్ ఖాళీ అయితే అప్పుడు ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే కుదిరితే వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సో ఫ్రిడ్జ్లో తీసిన ట్రేస్ అన్నీ కూడా ఇలా నేను డిష్ వాష్ తోటి క్లీన్ చేసుకొని ఇలా ఎండలో ఆరబెట్టుకున్నాను. ఇవన్నీ కూడా డ్రై అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు.
సో ఇదండి ఈరోజు నేను చేసిన ఫ్రిడ్జ్ క్లీనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.